ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలలో ఇది ఎందుకు కొరవడిందని ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు డాక్టర్ మున్నంగి నాగరాజు ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు ఎంఆర్పిఎస్ నాయకులు సురేష్, నరేంద్ర, రామకృష్ణ, గోపి, వాసు, రాజేంద్ర, గోపాల్ తదితరులతో కలిసి నాగరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిల విజయం కోసం తాము కష్టపడ్డామని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు స్వచ్ఛమైన హామీలను ఇచ్చారని దాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ మాల సోదరులు తమ నేత మందకృష్ణ మాదిగను దూషించడం సరికాదన్నారు. ఎస్సీలలో తాము సమానంగా కలిసిమెలిసి జీవిస్తామని మాల కులస్తులను సోదరభావంతో కోరారు. ఈరోజు తిరుపతి కేంద్రంగా జరుగుతున్నటువంటి విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొక విజ్ఞప్తి కూడా మేము చేయదలుచుకున్నాం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగాల భర్తీలు నోటిఫికేషన్లు రావు, భర్తీ కార్యక్రమం కూడా నిలుపుదల చేస్తామని చెప్పేసి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. అందుకు మా జాతి పక్షాన మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గ, అర్గవర్ణ పేదల్లో ఉండబడినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వస్తే కష్టపడి చదువుకున్నటువంటి మాకు ఉద్యోగాలు రావడం ద్వారా మా తల్లిదండ్రులు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని విషం కక్కేటువంటి మాల మనువాదులకు, వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి సూడో అంబేద్కర్ వాదులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నోర్లు ఎలా కొట్టాలో, మీ వీపులు డప్పులు కొట్టిన వాళ్ళకి మీ వీపులు ఎలా పగలగొట్టాలో మాకు బాగా తెలుసు అనే విషయాన్ని మేము స్పష్టం చేస్తూ, ఏబిసిడి వర్గీకరణ విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమ సంస్థ పట్ల ఎవరైనా సరే అవాకులు చవాకులు పేరితే మాదిగ జాతి, మాదిగ ఉపకులాల ప్రజలు చూస్తూ ఊరుకోరనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వర్గీకరణ వ్యతిరేకించే ఎవరైనా సరే వాళ్ళు మాకు శత్రువులే. ఎంఆర్పిఎస్కు వాళ్ళు శత్రువులే, మాదిగ జాతికి వాళ్ళని మేము శత్రువులుగానే చూస్తాం. ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్వాదీ పార్టీ మాయావతి ఈరోజు వ్యతిరేకిస్తూ ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిగ ప్రజలకు ఒకటే పిలుపునిస్తున్నా, బహుజన్ సమాజ్వాదీ పార్టీని, మాయావతిని మాదిగ పల్లెల్లోకి, దళిత పల్లెల్లోకి రానియొద్దని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల విషయంలో మందకృష్ణ మాదిగన్న గారు ఏ పిలుపునిచ్చినా సరే మలిదశ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయించుకోవడానికి మాదిగ ఉపకులాల ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చనే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేసిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ ఏర్పాటు చేశాయి. బహుశా ఒక వారం 10 రోజుల్లో తెలంగాణ సంబంధించిన కమిషన్ రిపోర్ట్ రాబోతుంది. ఒక నెలన్నర రోజుల లోపల ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ కూడా రాబోతుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వర్గీకరణ ఆగడం అనేది జరగదని చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. దయచేసి మా ఆత్మీయ మాల సోదరులకి మేము గుర్తు చేస్తున్నాం. ప్రధానంగా అమాయక మాల ప్రజలను మభ్యపెట్టే
రాజకీయ పార్టీల్లో పదవుల కోసం పాకులాడుతున్నటువంటి తెలంగాణలో చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ లాంటి వాళ్లకు దొంగతనానికి వెళ్ళి చేపల పులుసు తిని నిద్రపోయి పట్టుబడ్డ కొంతమంది దొంగ రాజేష్ గాళ్లకు ఒక సిద్ధాంతం, విధానము, ఒక పద్ధతి, ఒక పోరాటం లేని, ఒక సమాజ హితం కోసం కనీస పోరాటం చేసే గుణం కూడా లేని మాట్లాడే వాళ్ళకు మేము గుర్తు చేస్తున్నాం. రేంజర్ల రాజేష్ లాంటి వాళ్ళకు మీ వల్ల మాల జాతికి ఏమైనా కానీ ఇసుకరేణవంత మేలైన జరిగిందా ఇప్పటి వరకు? వివేక్ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి కావాలి కాబట్టి అమాయక మాల ప్రజలు రెచ్చగొట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి వర్గీకరణ వ్యతిరేకంగా మొన్న మాలల సింహగర్జన జరిపాడు, కేవలం మంత్రి పదవి కోసం మాత్రమే. ఇక్కడ రాజేష్ కావచ్చు, ఇంకా అక్కడ రాజేష్ కావచ్చు, వాళ్ళకు అన్ని పార్టీలు చేదరించుకుని దూరం పెట్టాయి కాబట్టి ఏదో పేరుతో మళ్ళీ సమాజంలో రోడ్డుపైకి వస్తే ఏదైనా పార్టీలు పిలిచి పదవులు ఇస్తారనే ఆశతో మా అమాయక మాల ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నాలు మీరు మానండి. మేము అంటున్నాం, ఏ నాటికైనా మీకు అన్యాయం జరిగినా కూడా మీ ప్రాంతంలో కావచ్చు, మీ పార్టీలో కావచ్చు, అండగా నిలబడేది మళ్ళా మందకృష్ణ మాదిగ అని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నాం. అందుకు చరిత్ర కూడా ఉన్నది సాక్ష్యంగా అని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఈ రోజుకి 30 సంవత్సరాలుగా మందకృష్ణ గారు చేస్తున్న పోరాటం